నమస్తే అండి. ఈ వీడియోలో నేను హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో చేస్తున్న యుద్ధం వై ఈజ్ సో పర్సనల్ టు మీ అనే విషయం గురించి మాట్లాడతాను. వై హార్వర్డ్స్ ఫైట్ మ్యాటర్స్ సో మచ్ టు మీ అనే దాని గురించి. దానికి ముందు ఆహ్, కొన్ని విషయాలు ఆహ్, రీక్యాప్ చేయదలుచుకున్నాను. జూలై 20, 2024 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా వీడియోలు పెడతాం మొదలుపెట్టినప్పుడు ఆహ్, ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తే అమెరికా రూపురేఖలు మార్చేస్తాడు అన్నాను. I said, if Trump gets re-elected, he will make America unrecognizable. మనకి ఎలా తెలుస్తుంది అమెరికా అన్రికగ్నైజబుల్ అనే దాని విషయం? మీకు ఒక ఏరోప్లేన్‌లో వెళ్తుంటే 30,000 అడుగుల్లో మీకు చూస్తే అంత ఇల్లు ఒకవేళ కనపడ్డా గానీ ఇంతలా కనపడతాయి. ఎలా కిందకొచ్చినప్పుడు ప్రస్ఫుటంగా సీన్ ఉంటుంది. బట్ ఎక్కువ చూడలేరు. సో ఫ్రమ్ 30,000 మైల్స్ 30,000 అడుగుల ఎత్తు నుంచి చూస్తే మీకు అమెరికా కనపడేది. ట్రావెల్ అడ్వైజరీ అగైన్స్ట్ అమెరికా. అమెరికాకి వ్యతిరేకంగా ట్రావెల్ అడ్వైజరీ ఇస్తున్న దేశాలు కెనడా, జర్మనీ, డెన్మార్క్, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, నెదర్లాండ్, ఫ్రాన్స్. గమనించారో లేదో దేర్ ఆల్ వైట్ కంట్రీస్. ఇండియా ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇండియా నుంచి ఇప్పుడు ఎంతమంది పొలమంటూ అమెరికాకు వస్తున్నారో నాకైతే తెలియదు. నాకు మాత్రం బంధుమిత్రులు ఉన్నారు. వాళ్ళు అమెరికాకి వెకేషన్ తీసుకుని వచ్చారు. గత 15-20 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తారా? మేబీ దే విల్ కీప్ కమింగ్. ఐ డోంట్ నో. కానీ ఈ 15-20 సంవత్సరాలుగా ఎవరు వీళ్ళలో నాకు తెలిసి ఎవరు నార్త్ కొరియాకి విజిట్ చేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే అది ఒక నియంతృత్వ దేశం కాబట్టి. అమెరికా గుర్తింపు లేకుండా మారిపోతుంది అని చెప్పడానికి మరికొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఇది న్యూయార్క్ టైమ్స్‌లో ఈ రోజు గత 2-3 రోజులుగా వచ్చే న్యూస్ అండి. ట్రంప్ pardoned tax cheat after mother attended $1 million dinner. వాళ్ళ అమ్మ $1 million ట్రంప్కి ఇస్తే ట్యాక్స్లు ఎగ్గొట్టి జైల్లో కూర్చున్న అతన్ని పార్డన్ చేశాడు ట్రంప్. పాల్ వాల్సాక్ అంట అతను. ఇది ఒక వార్త. ఇది ఎప్పుడు వచ్చింది? ఈ వార్త వచ్చింది మే 27. ఇప్పుడు నేను చేయటానికి ఈ వీడియో మొదలు పెట్టడానికి ఒక అరగంట ముందే వచ్చింది. ఇది కరప్షన్ అవుట్ ఇన్ ద ఓపెన్. ఇది ఒక క్లోజ్అప్ వ్యూ ఆఫ్ అమెరికా. ఇలాంటివి అమెరికాలో అడపాదడపా జరుగుతాయి కానీ ప్రెసిడెంట్ లెవెల్లో ఎప్పుడు జరగలేదు ఇంతకుముందు. ప్రెసిడెంట్ పేరు వాడుకుని పబ్బం గడుపుకున్న వాళ్ళు ఉన్నారు. యూ కెన్ పుట్ బైడెన్, హంటర్ బైడెన్ హాస్ ఆల్సో ఇన్ ద సేమ్ థింగ్. హీ అడ్మిటెడ్ టు దట్, రైట్? బట్ ద ప్రెసిడెంట్ బైడెన్ హిమ్సెల్ఫ్ వాజ్ నాట్ కరప్ట్. హార్వర్డ్కి సంబంధించి ఇంకొక నిమిషంలో చెప్తాను. హార్వర్డ్కి సంబంధించిన న్యూస్. ట్రంప్ పార్డన్స్ ఫార్మర్ వర్జీనియా షెరీఫ్ కన్విక్టెడ్ ఆఫ్ బ్రైబరీ. ఇతగాడు ఏం చేశాడు? వర్జీనియా షెరీఫ్ ఫెడరల్ బ్రైబరీ ఛార్జెస్ కింద 10 సంవత్సరాల పాటు జైల్లో పడేశారు. ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో. వీడేం చేశాడు? హీ టుక్ బ్రైబ్స్ ఫ్రమ్ పీపుల్ టు గివ్ దెమ్ డెప్యూటీ స్టేటస్ ఇవ్వడం కోసం బ్రైబ్స్ తీసుకున్నాడు. ప్రూవ్ చేశారు, జైల్లో పడేశారు. అతన్ని పార్డన్ చేశారు. ఎందుకు? ద రీజన్ హీ గివ్స్ ఇస్ బైడెన్ వాజ్ కరప్ట్. వాట్ ద హెల్? ఇంకొక కరప్షన్ న్యూస్. కెంటకీ రాష్ట్రంలో ఫోర్ట్ నాక్స్ అని ఉంది. అక్కడ అమెరికాలో ఉన్న బంగారం నిల్వలన్నీ అందులో ఉంటాయి. దానికి సెక్యూరిటీ పకడ్బందీగా ఉంటుంది. ఆ ఫోర్ట్ నాక్స్కి వెళ్ళే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. ట్రెజరీ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెళ్ళొచ్చు. ఇలా అసలు అందులో బంగారం ఉందా లేదా దాన్ని ఆడిట్ చేయాలని చెప్పి అసలు బంగారం లేదన్నట్టుగా పుకార్లు పుట్టిస్తున్నారు మాగా మూర్ఖులు. సో ఆ పుకార్లని మళ్ళీ ఎలివేట్ చేస్తాడు తన సోషల్ మీడియా ప్రెజెన్స్తో. వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ఫోర్ట్ నాక్స్ టు సీ ఇఫ్ ద గోల్డ్ ఈస్ దేర్ అని చెప్పి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి కూసాడు. సో ఇది న్యూయార్క్ టైమ్స్ హెడ్లైన్. Trump has raised questions about Fort Knox. His allies are trying to cash in. Blatant corruption. అవినీతి. ఇంకొక అవినీతి వార్త. As Trump monetizes presidency, profits outstrip protests. He is raking in money. ప్రొటెస్ట్లు 2017లో తను మొదటిసారి ఎన్నికైనప్పుడు ఉన్నంత ప్రొటెస్ట్లు ఈ మధ్య అయితే నేను చూడలేదు. ఈ జూన్ 14వ తారీఖు ప్రొటెస్ట్లు బాగా వస్తాయో లేదో నాకు ఐ డోంట్ నో. పీపుల్ ఆర్ యాంటిసిపేటింగ్ జూన్ 14 వాడి బర్త్డే. ఇక్కడ మా వాషింగ్టన్ డీసీలో పెరేడ్ ఏర్పరచుకున్నాడు. $45 to $55 million ఖర్చు పెట్టి వాషింగ్టన్ డీసీలో నియంతృత్వ పెరేడ్ ఏర్పరచుకున్నాడు. అమెరికాలో చేయరు ఇది. ఫ్రాన్స్లో చేస్తారు, రష్యాలో చేస్తారు ఇలాంటి పెరేడ్లు, నార్త్ కొరియాలో చేస్తారు. అమెరికాలో మాత్రం ఈ సంస్కృతి లేదు. అది తన కోసం చేయించుకుంటున్నాడు, తన బర్త్డే నాడు చేయించుకుంటున్నాడు.
నేను జూలై 24లో చెప్పిందే మరొకసారి చెప్తున్నాను. అమెరికా రూపురేఖలు మార్చేస్తాడు అన్నాను. కాకపోతే 4 నెలల్లో మార్చేస్తాడు, ఇంతలా మార్చేస్తాడని మాత్రం నేను ఊహించలేదు. నేను 4 నెలల క్రితం ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు బంధుమిత్రుల్లో వ్యతిరేకత భావం ఉంది. కొందరు చెప్పారు కూడా, ఎందుకు ఇలా చేస్తావు, నీకు రిస్క్, నీ ఫ్యామిలీకి రిస్క్ అనేది, విచ్ ఇస్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ ఇన్ మై బెస్ట్ ఇంట్రెస్ట్. నా మంచి కోరే చెప్పారు. కానీ యూట్యూబ్లో కొన్ని కామెంట్లు చూసి కొందరు నన్ను వెర్రిబాగులోడి కింద ఏదో చూసినట్టు అనిపించింది. కానీ నాకు మాత్రం ఒక ప్రస్ఫుటమైన అభిప్రాయం ఉంది. నేను జూలై 2024లో ట్రంప్ అమెరికా రూపురేఖలు మార్చేస్తాడు అని చెప్పినప్పుడు ట్రంప్ గురించిన పూర్తి అవగాహనతోనే చెప్పాను. అది ఏంటి? అవినీతి పరుడు, వ్యసన పరుడు, పగా ప్రతీకార జ్వాలలతో రగిలే మూర్ఖుడు, పరమ మూర్ఖుడు, ఏమీ తెలియని వాడు, అన్నీ తెలుసు అనుకునేవాడు, మెగలోమేనియాక్, సైకోపాత్, ఇంకా ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఈసారి అతన్ని ఏ శక్తి అతన్ని ఆపలేదు అని భావించాను ఆనాడు. అదే అన్ఫోల్డ్ అవుతూ ఉంది. మీరు గమనించారో లేదో. నా వ్యక్తిత్వంలో కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. నేను అగ్నాస్టిక్ బేసికల్గా, ఒక్కోసారి నాస్తికుడు నేను కూడా చెప్పుకుంటాను. దెర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్. నాస్తికుడు అంటే హీ ష్యూర్ దెర్ ఈస్ నో గాడ్. అగ్నాస్టిక్ ఈజ్ నాట్ ష్యూర్ ఇఫ్ దెర్ ఈస్ నో గాడ్. దెర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్. బట్ అట్ ద సేమ్ టైం భగవద్గీతలో చెప్పిన చాలా అంశాలు తూచా తప్పకుండా పాటిస్తారు. అందులో ఇదొకటి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వానుస్థితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఘంటసాల మాస్టర్ ట్రాన్స్లేషన్. చక్కగా అనుష్ఠించబడినదైన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. నేను ఈ వీడియోలు పెడతాం కేవలం రాజకీయాల మీద, అమెరికా రాజకీయాల మీద. నాకు చాలా యాంటీ ట్రంప్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ నా వీడియోస్ అన్ని అబ్జెక్టివ్గానే పెడతానికి ప్రయత్నిస్తాను, అలాగే చేస్తాను. ఎందుకంటే ఐ లైక్ టు బిలీవ్ ఐఎమ్ ఏ ఫెయిర్ మైండెడ్ పర్సన్. ఐ డు నాట్ వాంట్ టు లిసన్ టు ఎనీబడి హూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ ర్యాండమ్ యూట్యూబ్ కామెంటరీ, ఎవరైనప్పటికీ ఐ డి నాట్ వాంట్ టు లిసన్. ఐ లిసన్ అండ్ అడ్జస్ట్ ద స్ట్రాటజీ, but not on the fundamental basis why I am trying to do this. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఫాలో యువర్ హార్ట్ అంటారు. Well, for all you know, ఇదంతా వ్యధా ప్రయాస అయి ఉండొచ్చు. Now, Harvard University, why it matters to me. To fight against a vengeful President of the United States. ఇది ఒక సినిమా అనుకుంటే ట్రంప్ రాజమౌళి విలన్. యూ నీడ్ ఏ ప్రొటాగనిస్ట్ who can fight every small person in whichever way they're fighting. బట్ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రివైల్ అవుతారో లేదో నాకు తెలియదు, వాళ్ళు గెలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ దే ఆర్ ఫైటింగ్ ఏ ఫైట్ ఆఫ్ దిస్ సెంచురీ. This will go down in history as the fight of this century. అధ్యాపక వృత్తిలో ఉన్న నేను కూడా I'm proud to be associated with a university, an intellectual fight against a brutal dictator. He's not brutal yet. He's not killing people in the streets. He might even get there. We don't know that. కానీ కిడ్నాప్ చేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి అయితే పంపిస్తున్నాడు. In that sense, he's brutal. వాళ్ళ అబ్బాయికి సీట్ ఇవ్వలేదనో ఏమో. ఆ యూనివర్సిటీలో 7,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని మీరు చావండి, నేను హార్వర్డ్ మీద పగ తీర్తాను అని చెప్పిన వాడు మా దేశానికి ప్రెసిడెంట్. అమెరికన్ అనుకునేవాడు ప్రతి ఒక్కడు సిగ్గుపడాల్సిన నీచుడు వీడు. వీడి వెనక ఉన్న ఆ ప్రజాబలం ఏదైతే ఉందో దాన్ని క్షీణింపజేయటమే ఈ రెసిస్టెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీ బంధుమిత్రులలో ఎవరైనా కానీ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్గా అమెరికాలో చదువుకుంటూ ఉంటుంటే హార్వర్డ్కి సంబంధించిన వార్త విన్నాక మీరు కలత చెంది ఉండవచ్చు. సమంజసమైన. మరొక విషయం, మీరేం చేయగలరు? నేనేం చేయాలనుకున్నది నేను చేస్తున్నాను. మీరేం చేయగలరు?
ఈ నీచుడికి వత్తాసిచ్చే తెలుగువారు కనీసం 30-40% ఉన్నారు. ఇది అమెరికాలో నివసిస్తున్న తెలుగువారే. వాళ్ళని నిలదీయండి, ప్రతిఘటించండి. డూ వాట్ ఎవర్ యూ క్యాన్, బట్ డోంట్ బీ సైలెంట్. ఎనీవే, గెలిచినా ఓడినా హార్వర్డ్ యూనివర్సిటీ ఈజ్ ఎ హీరో ఇన్ దిస్ ఫైట్. రూట్ ఫర్ హార్వర్డ్. థ్యాంక్ యూ.